ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు. నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర ఎక్కడుందో చూసుకోండి రా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పాము. అయ్యా మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పాము కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాడు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా మద్దా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. బుల్లి నా జరదా కిల్లి కొండ మళ్ళీ ఈ వయసులో నీకు కట్టాలి ఎందుకే బుల్లి? మావయ్య మావయ్య ఒకసారి రానే, ఒకసారి రానే. అది ఇప్పుడు 1,00,000 రూపాయలు క్యాష్ విషయం మాట్లాడదాం. ఏది? మున్సిపాలిటీ కుక్కను తీసుకొచ్చి గాడ్రేజ్ చైర్లో కూర్చో పెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఇంట్లో సామాను కుట్టేస్తున్నావు, ఆఫీసులో జీతాలు నొక్కేస్తున్నావు, ఆడపిల్ల కనపడితే చిత్త కడత కుక్కలుగా వెంట పడుతున్నావు. మా మామలా నటించరా బాబు అంటే ఇలా కొంపలు ముంచుతావేంట్రా? మరి నేను ఏడ్ చేయమంటావు, మీ మామయ్యలాగా యాక్టింగ్ చేయమంటావు, అంతే కదా? సరే ఓ పని చెయ్యి, రయ్యన కార్లో వెళ్ళిపోతా, నువ్వు సెక్సగా నడుచుకుంటూ వచ్చి. మామా నువ్వే కాదురా, నీ డూపుగాడు కూడా నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తాడరా? ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. చంద్రు నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు.
అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ముందుగానే టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల. దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా రా. వాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నాడు కదరా. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూట్ ఉచ్చుకొని బాధేయగలను. ఏసే ముసుకో. మంచి మూడ్ లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే, పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా! నువ్వు వాడు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాగా గారు? నోరు మూసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ ఎంత అర్జెంట్ గా చెప్పేస్తాను. ఏం చేద్దాం? రండి రండి రండి, కూర్చోండి. దాన్నే ఉందిలేండి. నేను హార్న్ కొట్టే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరేంటి ఆ ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా 2 టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తావరా? నువ్వు మరణించుందు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి గాని. ఆలోచించేశాను. అడగనా? ఏంటో? నీ పెళ్ళా నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బా నెత్తి మీద ఆశంగా ఇంత పెద్ద వైజాగ్ లో సంధ్య ఎట్లా చూడు, సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా, శివరాం ఆంధ్ర బ్యాంక్. పదరా. అరే నువ్వు ఆగరా, నిన్ను చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. నేను వీళ్ళు చిన్న సర్ప్రైజ్ ఇచ్చొస్తా. వద్దురా, మన ఇద్దరు వెళ్దాం. పెద్దవాడిని నేను చెప్పింది మీరు పట్టుకో. రే సార్, శివరాం గారని
బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడేమన్నా ఆయన కప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పి నీ శవం గురించా? దేవుడే 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 ఎంత టైట్ గా ఉంది, రావడలేదు. కాసువాక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. చైన్ కొట్టేశాడు. నమస్కారం. నన్ను ఎంత బాగా చూసుకునేవాడమ్మో నా దేవుడు. సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసేవాడమ్మా దేవుడా. ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు ఎదురెళ్ళిపోయాడు దేవుడా. దేవుడా ఇప్పుడు నీకు తలవారు ఎవరు పెడతారు దేవుడా? దేవుడే దేవుడా. గుండె ఎవరు చేసుకుంటారు దేవుడా? నా దేవుడు ఈ చెవుల పోగాడు ఎక్కడికి వచ్చాడు? కొప్ప తీసి మన ఇరికి చెత్తాడేంటి? తప్పించుకోవాలి. కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావారా? అరే నీ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను రా బాబాయ్. ఆ బాబాయ్ కబండికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేస్తాడు. వీడు నాయన పట్టాడేటమ్మా. ఎంతమంది పట్టుకుంటారా? ఇవాళ నా చేతులు అయిపోయినా సాయి కుమార్ లెవెల్లో నిన్ను సంపుతా. బాధపడుతున్నా నీ కొడుకు రాలేదని. నీ కొడుకు వచ్చాడమ్మా. కన్నతండ్రి ఆకలి చూపు గుడ్డు కొట్టుకుపోయాడమ్మా. గట్టిగా పట్టుకో వదలకమ్మా. అదే మొహం, అదే కలరు, అదే కన్ను, అదే హైట్ అమ్మా. నీ అప్పులను చేసడానికి మెడలంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలు కాదమ్మా. వీడి గుండె మంచి గుండమ్మా. వీడిని పట్టుకోండి. వీడు మాత్రం వదలకండి అయ్యా. మీకు దండం పెడతానమ్మా. నమస్కారం. లైన్ అందరికీ మళ్ళీ వాడు వచ్చాడ్రా. నా ముగ్గురాలన్నీ తప్పేశాడు. అమ్మో పట్టు ఎక్కువ నదిలో బతుకుతారంటయ్యా. అమ్మయ్యా అమ్మయ్యా. కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళు నాయన. వచ్చినా కానీ సెవెన్ చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్ సార్. టికెట్ టికెట్ పాస్ చూపించండి. 2 జగదాంబ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా. సంతోషం, చాలా సంతోషం. సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. వేస్తారు. బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త. మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తున్నా లేదండి. అయ్యా అయ్యా కుర్రోడు పాలు పడిపోయాడు. పాలు తాగా పాలు డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాను.
ఈ కుర్రాడికి ఈ దండే కాకుండా ఒక 1116 చందాగా ప్రకటిస్తున్నాం. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించారు. ఇటు పంపించేశారా? తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకెవరన్నా ఉందా? మునిగిపోం. అయ్యో మీ తిరిగితాట్లో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి లేదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మొత్తం ఎందుకు కావాలయ్యా? హలో డాక్టర్ గారు నమస్కారం. అత్తే అరగంట బెస్ట్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడు కేసు ఏంటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, ఆర్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే తమ ఆర్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ ఆర్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త మరి ఉంటాను. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే గొడవలుగానే ఎవడన్నా లేపితే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం